హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే బిజినెస్ బస్. మన ముందు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్! నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వండర్‌ఫుల్ అండి. బాగున్నాను. సార్ ఇప్పుడు మహిళలు ఎక్కువగా గోల్డ్ గురించి ఆసక్తి చూపిస్తుంటారు. అసలకి ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ తగ్గొచ్చా? పెరగొచ్చా? ఏ విధంగా ఉండబోతుందంటారు? ఫస్ట్ థింగ్ గోల్డ్ ప్రైస్ చాలా వోలటైల్‌గా నడుస్తా ఉంది. చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఒక్కటి మనకు కామన్‌గా చూస్తుంది ఏంటంటే 95,000 ప్లస్సే చాలా రోజుల నుంచి ఉంటూ ఉంది. హ్మ్. సో, అందరికి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే గోల్డ్ పడిపోతుంది, పడిపోతుంది అని అనుకుంటారు. సో, యూజువల్లీ గోల్డ్ పడిపోతుంది అని ఎప్పుడు అంటే చాలా రోజులు స్టేబుల్‌గా ఒక ప్రైస్ రేంజ్‌లో అక్కడే ఉంటే హ్మ్. పడిపోయే అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడు గోల్డ్ ఏందంటే ఎవ్రీ టైమ్ న్యూ హైకి రీచ్ అవుతా ఉంది. బికాస్ అన్‌సర్టెనిటీస్ ప్రపంచంలో చాలా యుద్ధాలే గానియండి, ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియట్లేదు. మన ఇండియా, పాకిస్తాన్ వార్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరిగింది. సో, ఇట్లాంటి భయాలున్నప్పుడు ఏంటంటే జనాలు గోల్డ్‌ని ఒక ఆర్నమెంట్స్ కోసమే కాదు, ఇన్వెస్ట్‌మెంట్ కోసం గూడా చాలా చూస్తున్నారు. కన్జంప్షన్ హ్మ్. కాకుండా. సో, అలా ఏమైందంటే గోల్డ్‌కి డిమాండ్ పెరిగింది. అంటే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు గోల్డ్ కొంచెం తగ్గితే. సో, తగ్గనివ్వట్లేదు. ఓకే. సో, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో, గోల్డ్ యాస్ ఎ సేఫ్టీ యాసెట్ అనేది ఎస్పెషల్లీ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ పెరిగింది. ఇంకొకటేంటంటే మనం చూడాల్సింది ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా రీసెన్సీ బయాస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే రీసెంట్‌గా ఏ